థియేటర్‌కి రావాలి, వాళ్ళు చూడాలి అని అంటే గనక నువ్వు అడ్వర్టైజ్ చేయాలి, కొన్ని లీక్ చేయాలి. ఇలా ఉందిరా బాబు, దీంట్లో ఈ మసాలా ఉందిరా బాబు, వచ్చి చూడు అని అనాలి. సో, చచ్చినట్టు ఇవాళ మనం అసలు ట్రైలరే ఇంపార్టెంట్ అయిపోయింది సినిమా కన్నా కూడా. నేచురల్‌గా అంతే కదా! ఇందాక మనం ట్రైలర్ చూసాం. మనకు ఒక ఐడియా వచ్చింది. ఎవరో అన్నారు ఇందాక చక్కగా, ఇది ఏదో దీంట్లో ఎదుగు మావాడు అన్నాడు. ఏంటి ఇందులో మంచి పుష్టి ఉన్నట్టుంది అది ఇది అన్నాడు మనాడు. సో, అట్లా ఒక అభిప్రాయాన్ని మీకు వచ్చిందనుకోండి, నేచురల్‌గా మీరు థియేటర్‌కి వెళ్ళే అవకాశం ఉంటుంది కదా! దట్స్ హౌ ఇట్ ఈస్. అందుకే ఇప్పుడు లేటెస్ట్‌గా అలా కొత్త కొత్త ఐడియాస్ చేస్తున్నారనేది నా ఉద్దేశం. సార్ ఇందాక మాట్లాడుతూ ఆల్మోస్ట్ అందరితో యాక్ట్ చేశానని చెప్పారు. అండ్ కళ్యాణ్ గారి గురించి కూడా మాట్లాడారు కాబట్టి, సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో ప్రాపర్‌గా ఒక సినిమా పడలేదు మీకు. సో ఇప్పుడైనా ఛాన్స్ మిస్ అయిందా? ఎందుకు నాకు అట్లా అంటే, పవన్ ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆ మధ్య ఏదో పేపర్‌కి, మీరు చూసారో లేదో నాకు తెలీదు. నేను అన్నయ్య దగ్గరికి మద్రాసు వెళ్తే నన్ను రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి పంపించేవారు. రాజేంద్ర ప్రసాద్ గారు పొద్దునుంచి సాయంకాలం దాకా షూటింగ్ చూపించి, సాయంకాలం నాకు బట్టలు కూడా కొనిపెట్టారు. నాకు చిరంజీవి కాదు, రాజేంద్ర ప్రసాద్ గారు కూడా అన్నయ్య అన్నాడు. బాగా చనువు నాకు, బాగా సొంతం, తమ్ముడు కంటే ఎక్కువ. అంత బాగుంటాడు నా దగ్గర. కానీ ఎందుకనో మా ఇద్దరికి సరైన క్యారెక్టర్ పడలా. నిజమే నిజమే, పడుతుంది త్వరలో నాకు తెలిసి. హీ లవ్స్ మీ. అతి త్వరలో పడచ్చు అని ఇదిగో ఎటువంటి రాయాలి, మరి రాస్తే వస్తుంది. క్యారెక్టర్ రాయటమేగా. నేను ఎప్పుడు ఆ మంచి రచన మీదే ఆధారపడినవాడిని ఈ రోజు వరకు కూడా. అంటే చిన్నప్పుడు మీ సినిమాలు సందడే సందడి, క్షేమంగిలి లాభంగారేంటి, దొరికితే అందరూ దొంగలు, ఇలాంటి కామెడీ, ఫ్యామిలీ, ఎమోషన్, ఏదో లాస్ట్‌లో చిన్న మెసేజ్ ఉండేది. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో అలాంటి సినిమాలు, అలాంటి యాక్టర్స్ అందరితో కలిపి అట్మాస్ఫియర్ మిస్ అవుతున్నారు అని మీరు అనుకుంటున్నారా సార్? మిస్ అవుతున్నారు కాబట్టి ఆ షష్టిపూర్తి వస్తుంది చూడండి. అలా మిస్ అవుతున్న మాదొక సెక్షన్ కదా. ఇప్పుడు మీ అందరికీ ఆన్సర్ ఇదే అబ్బాయి. మీ అందరికీ ఈ ప్యారలల్ సినిమా చాలా తక్కువ ఉంటుంది. నువ్వు హిందీ కాదు, ఇంగ్లీష్ కాదు, దేంట్లో తీసుకున్నా జీవితంలో నువ్వు ఏ ప్యారలల్ సినిమా తీసుకున్నా కూడా ప్రతి భాషలోనూ ప్యారలల్ సినిమా అయి కొన్నే ఉంటాయి. ఏది ఆ విలువలు కాపాడుకుంటూ, ఆ వాల్యూస్ చెప్తూ, మన జీవితానికి దగ్గరగా ఉంటూ, మనకు ప్రతిరోజు దినచర్యలో మనం అనుభవించేటటువంటి సమస్యలను ట్రీట్ చేస్తూ, దాన్ని సరదాగా చెప్తూ, దానికి ఒక పరిష్కారం చూపిస్తూ, అదేగా అంటున్నాను. ఈ సినిమా చూసిన తర్వాత తల్లిదండ్రుల్ని, కనీసం కన్న తల్లిదండ్రుల్ని అమ్మ నాన్న ఏం తింటారే అని అడగకపోతే నేను నా పేరు మార్చుకుంటానని చెప్పాను కదా ఇందాక. సో ఇలాంటి వాల్యూస్ అమ్మా. రాజేంద్ర ప్రసాద్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడ సార్ అదేంటి కట్ అయింది? రాజేంద్ర ప్రసాద్ గారు ఇక్కడ సార్. మామ చెప్పు.